రాంగ్ గైడెన్స్ తప్పులు చేపిస్తారు మీ చేత తప్పులు చెప్పేది అవన్నీ మాకు తెలిసేమ్మా. ఇక్కడ మూవ్ అంటే ఆవిడిస్తే బేగు లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడ అడుగు పెట్టి అడుగు తీసినా మాకు చెప్తున్నారు. అందువల్ల తప్పులు మాట ఏమో తప్పులు మాట్లాడితే మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు అది 100% వాడు 25 సంవత్సరాలు వేస్తాను అంటాడు. ఇవాళ అది దాన్ని కూడా మేము కాపాడలేకపోతే మేము రాజకీయాలు చేయడం వేస్ట్. అదేగా మీరు ఎవరు మాట్లాడింది ఏదో అడుగులు అని చెప్పేసి గ్రామస్తులు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు కదా. ఆ భూమి స్టేట్మెంట్ లేదు, మీరు కూడా స్టేట్మెంట్ తీసుకోండి. ఆర్ఐ గారిని పంపించో లేకపోతే మీకు ఏ రోగాలు ఇచ్చేసారు స్టేట్మెంట్. ఈ భూమి పొజిషన్లో వీళ్ళు ఉన్నారండి. ఓకే, దానికి ఏదంటే ఫస్ట్ మాకు ఇది డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మా గ్రామస్తులు మా దామవరం ఏర్పాటు సంబంధించిన 400 ఎకరాలు 500 ఎకరాలు కూర్చొని చూసుకొని దాని తర్వాత మాకంతా ఓకే అనుకున్నప్పుడు గ్రామ సభ పెడితే సవ్యంగా సాగద్ది. లేకపోతే ఏంటంటే అక్కడ గొడవ జరుగుతుంది. నాయకుడు కాదు ఇంకొకటి కాదు వచ్చి చేయబోయేది లేదు. అధికారులు కూడా ఇబ్బంది పడతారు. అటువంటి కార్యక్రమం వద్దు. దయచేసి మీరు ఎంఆర్ఓ గారు డిటి గారు మీరిద్దరు కలిసి ఆర్డీఓ గారికి చెప్పండి. గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళే కాదు 400 ఎకరాలు రేపు అక్కడికి వచ్చి మనం గ్రామ సభ పెట్టినా కూడా డస్ట్బిన్స్ 100%. అది నేను ఆ రోజే ఆర్డీఓ గారికి అక్కడే చెప్పాను. ఇంకొకటి ఎలిపోర్డుకు సంబంధించి గ్రామ సభ పెట్టి అక్కడ అర్హులకి ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది. 380 సర్వే నెంబరు 120, 124లో అక్రమాలు జరుగుతున్నాయి. 380 సర్వే నెంబర్ ఎత్తి పక్కన పడేస్తున్నారు. ఎన్ని చూడండి. తెలుగుదేశం పార్టీలో సంబంధించి ప్రతి కార్యకర్తకి ఒక తెలుగుదేశం కార్యకర్త అర్హులు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెందాల్సిన ల్యాండ్ చెందాలమ్మా. ఒకటి ప్రభుత్వం ల్యాండ్. మేము వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి చెప్పము. అర్హులు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు చెందాలని ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒకరికి 2 ఎకరాలు 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ అంటే ఒప్పుకోవు. అవన్నీ చూసుకోండి. ఒకరి పేరు మీద 1 ఎకరా ఇచ్చుంటే ఆ ఎకరానే 2వ ఎకరా ఆయన వచ్చి సాగు చేసుకుంటా డబ్బులు ఇచ్చి ఒక నిమిషం ఉండండి. ఇంకొకటి 9 ఎకరాలు నేను ల్యాండ్ చూపిస్తాను. నా దగ్గర కాగితాలన్నీ ఉన్నాయి. మొత్తం డాక్యుమెంట్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. 9 ఎకరాలు హరి అనే అతను వెళ్ళిపోడు 9 ఎకరాలు కంచి నాటి ప్రభుత్వ స్థలాల్లో మిరప చెట్టు వేసి ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? నా క్వశ్చన్ ఇది. గుర్తుపెట్టుకోండి సార్. నేను ప్రతిదీ రేపు జవాబు మీరు నాకు చెప్పాలా. నేను కార్యకర్తలకు జవాబు చెప్పాలా. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు మేము మీ స్థాయి పెద్దదే ఉండదు, మా స్థాయి చిన్నదే ఉండదు. మేము మా కార్యకర్తలకి జవాబుదారి మేమే. ఏమో అర్థమైందే? న్యాయంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చెయ్యండి. నేను ఈ విషయం చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడుకి కానీ మా లోకేష్ బాబుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరో వల్ల కానీ చట్టంగా వస్తే ఒప్పుకునే సమస్య లేదు. తెలుగుదేశం అయితే ఒకటే మా శాతం అయితే మంచి చేయండి, లేకపోతే అంతేగాని తెలుగుదేశం పార్టీలో బాబు గారు చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, లోకేష్ బాబు చెప్పలా ఇట్లా చేయండి, ఇట్లా అక్రమాలు చేయండి, ఇట్లా చేయండి. అర్హులు ప్రతి ఒక్కరికి చెందాల్సిందే. ఈ దగదత్తి మండలం గురించి నేను మాట్లాడుతాను. వేరే మండలం గురించి నాకు అనవసరం. నా దగదత్తి మండలం కార్యకర్తలకి ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకునే సమస్య లేదు. అది మీ దృష్టిగా తీసుకొచ్చి మీ ముందర మాట్లాడతాం. ఇది మాత్రం ఖచ్చితం. దామవరం వెలుపోడు దగదత్తి మండలం ఎంఆర్ఓ గారు మీరు మాత్రం చాలా సీరియస్ తీసుకోండి. మీరు ఎవరికి న్యాయం చేయండి. మేము కోరుకునేది మిమ్మల్ని అదే తప్పితే వేరేదేం లేదు. ఇటువంటి డిస్కషన్ చేయాలని మేము ఏదో మాట్లాడాలి. గత 15 సంవత్సరాల నుంచి వేలుపోడు గ్రామంలో భూ సమస్య అనేది బాగా పేరుకుపోయింది. కానీ దానికి 120, 124లో 250 మందికి పట్టాలు ఉన్నాయి. కానీ ఆ పట్టాలు పంచటం సంతోషించదగ్గ విషయమే. కానీ దాంట్లో నిజమైన అర్హులకు కాకుండా కొంతమందికి కూడా ఇవ్వటం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే బీలిస్టులో ఉండే ప్రకారం అందరికీ అర్హులందరికీ చూపించి, అదేవిధంగా ఒక సర్వే నెంబర్లో నుంచి ఇంకో సర్వే నెంబర్లో మార్పు చేసి ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా సరిచూసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా 380 సర్వే నెంబర్లో 2018లో
పట్టాలు 150 మందికి ఇచ్చున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ 150 మందికి మేము చూపించలేమని పోయిన ఎంఆర్ఓ గారు అన్నారు. దాని విషయం కూడా మేము ఎంఆర్ఓ దగ్గర తీసుకొచ్చినాము. దానికోసంగా ఆ 380 సర్వే నెంబర్లో వెబ్ల్యాండ్లో కానీ అడంగల్లో కానీ 1Bలో కానీ వస్తున్నాయి. కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చున్నారు. మేము కోరుకునేది ఏంటంటే అవి కూడా మాకు కూడా చూపించేసి తగిన మా జనాలకి న్యాయం చేస్తుందిగా మేము కోరుతున్నాం. జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏ విధంగా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా దగదర్తి మండలంలో జరుగుతున్నటువంటి ఈ ఎయిర్పోర్టు ఏ విధమైతే ప్రారంభిస్తున్నారో ఆ ఎయిర్పోర్టు ప్రారంభిస్తున్న అందరికీ సంతోషం. జిల్లాలోనే మండలమే కాకుండా జిల్లాలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏడొచ్చిన సమస్య ఏంటంటే దగదర్తి మండలంలో ఏదైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి కొంత పొలం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో క్రెప్స్ బయోకెమికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు రైతులకు సంబంధించిన ఈ పొలాలన్నిటిని కూడా కూటినీళ్ళకి తీసుకొని ఆ పొలంలో ఉన్నటువంటి వీళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ వీళ్ళకి ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దానికి ముఖ్యంగా ఉండేటటువంటి ఏదైతే దామవరం గ్రామం ఉందో దామవరం గ్రామం ప్రజలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. దానిని వాళ్ళ రైతులకి వాళ్ళ పొలం ఇప్పించాల్సిందిగా లేదా ఆ నష్టపరిహారం కట్టించాల్సిన విధంగా వాళ్ళు ఒకసారి మన నెల్లూరులో ఉన్నటువంటి కలెక్టరేట్లో వచ్చి భారతీయ జనతా పార్టీ వారధి అనే కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొని కలెక్టర్కి కూడా ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది. కావల్లో జరిగినటువంటి ఆర్డీఓ ఏదైతే ధర్నా కార్యక్రమం జరిగిందో ఆ ధర్నా కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. కావున రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇప్పించి లేదా వాళ్ళ పరిహారం ఈ క్రెప్స్ బయోకెమికల్స్ కాకుండా ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏ రోజు కూడా రైతులకు ఇబ్బంది జరిగితే భారతీయ జనతా పార్టీ నుంచి మేము కంపల్సరీ వాళ్ళకి